పార్టీ పనులు. మోస్ట్లీ ఏంటంటే ఒకటే నేను మొన్న చెప్పాను, కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పవర్ కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ యాక్సెసిబుల్ లేకపోవడం, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. ఇది బీఆర్ఎస్ పవర్ కోల్పోవడానికి ఎవరు అంగీకరించుకున్నా బీఆర్ఎస్ కాడర్ ను కామన్ పబ్లిక్ ఏం కోరుకోవాలంటే అనుకుంటారంటే ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుని కలవాలని కోరుకుంటారు. వాళ్ళకేదో పని కావాలని అది కాదు, రెగ్యులర్ గా కనుక కలిస్తే, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు కలుస్తారు కాబట్టి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా అదే విధంగా అధికారంలో కోల్పోయారు. సో కేసీఆర్ కు మరి జనాన్ని ఎక్కువ మందిని కలవడం ఇష్టం ఉండదు. కలిసిన వాళ్ళం పూర్తిగా భోజనం పెట్టి పంపిస్తారు, 2-3 గంటలు 3-4 గంటలు. అట్లా కాకుండా నిమిషం 2 నిమిషాలకైనా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గనక కలిస్తే గనక, యాక్సెసిబుల్ ఉంటే గనక బీఆర్ఎస్ కి పరిస్థితి వచ్చేది కాదు. ఇది నా అబ్జర్వేషన్. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. ఆరోగెన్స్ అనేది అందరికి ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే టాప్ వరకు కూడా వచ్చేసింది. మమ్మల్ని ఎవరు ఓడించలేరు, మమ్మల్ని ఏం చేయలేరు, 30 సంవత్సరాలు మాదే అధికారం అని. యాక్సెసిబిలిటీ లేకపోవడం కూడా. యాక్సెసిబిలిటీ మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, ఎస్పెషల్లీ కేసీఆర్ అందరినీ కలవాలని అందరికీ ఉంటుంది. ఆయన ఉద్దేశం నేను సెక్రటేరియట్ కు లేదా ముఖ్యమంత్రి దాకా వస్తే సిస్టమ్ ఫైల్ అయినట్టు కదా. గ్రామ పంచాయతీ సమస్యలు గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిష్కరించాలి, లోకల్ సమస్యలు ఎమ్మెల్యే పరిష్కరించాలి, నా దాకా ఎందుకు రావాలి, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఎందుకు రావాలి, నన్ను ఎందుకు కలవాలని ఆయన అనుకుంటారు. కానీ కామన్ పబ్లిక్ ఆ జనతా దర్బారే కదా. అందుకని రేవంత్ రెడ్డి మొదటి రోజే ఆయన ఆ ప్రజాభవన్ లో ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కరెక్ట్ కాదంటారా ప్రకాష్ గారు? అంటే అది అవసరం లేదండి, ఎందుకంటే ఈ గ్రీవియన్స్ సెల్స్ అనేది ప్రతి మండే కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో. కానీ ప్రజలు మా ముఖ్యమంత్రి కలవాలి, ఫోటో దిగాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారా మీ ఉద్దేశం ప్రకారం? కలుస్తున్నారు. ఓన్లీ గంట సేపు ఉన్నాడు, అది వేరు. బట్ నార్మల్ గా అపాయింట్మెంట్ అంటే పెద్ద కష్టమేం కాదు అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారిది కష్టం. మనం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి అంటే ఒక ఉద్యమ త్యాగాల పులాన మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడైన శేఖర్ అన్నకి రేవంత్ రెడ్డి పోల్చి ఆయన మనకు తెలుసు, మనము మీకు తెలుసు. గాదెన్నై లాంటి వారి గారికి పిలిచి మాట్లాడితే బాగుండేది కదా. మీరు అన్నారు 10-11 సంవత్సరాలు కలవలేదు, పిలిస్తే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి కదా. తప్పకుండా నేను కబురు చేస్తే పిలుస్తాము అని చెప్పారు. బట్ ఆయన ఫైండింగ్ సమ్ గుడ్ టైం, సందర్భం వచ్చినప్పుడు ఆయన అడగకుండా పిలిచి మాట్లాడితే రెస్పెక్టబుల్ గా ఉంటది కదా. డెఫినెట్ గా పిలుస్తారు. ఇప్పుడు దీనిలో ఇప్పుడు చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ చెప్పేది పెద్దవాళ్ళు కాదు, కానీ కొన్ని చిన్న ఇష్యూస్ ఆయన పెద్ద విషయం అనుకోకపోవచ్చు. కానీ కామన్ పబ్లిక్ ఏంటంటే మా ముఖ్యమంత్రిని కలవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి మా పార్టీ అధ్యక్షుని కలవాలని ఉంటది. అంతే, దిగి ఒక ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు. ఆయన కూడా అంగీకరించిండు. ఇప్పుడు ఆ సజెషన్ నేను కూడా ఇచ్చాను. అందరినీ కూడా మరొకసారి ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను, తనను ఎవరైతే కలవలేకపోయినో అందరితో కలవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. కొంచెం వీఆర్ వెయిటింగ్ ఫర్ టైం. అంటే మన ప్లీనరీ ముందే అన్నారు ఉద్యమకారులందరూ 25 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కలిస్తే అది బాగుండేది కదా. నేను కూడా చెప్పాను. ఆయన కూడా దానికి అంగీకరించాడు. సానుకూలంగానే ఉన్నారు ఆయన. కేటీఆర్ గారు కూడా ఎవరున్నా మీరు తీసుకురండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఎస్, 2001 నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి 2014 తర్వాత ఎటువంటి ప్రాధాన్యత కూడా రాలేదు. మీరు ఇప్పటికైనా రియలైజ్ కావాలన్నప్పుడు మీరు ఎవరున్నా తీసుకురండి, నాకేం ప్రాబ్లం లేదని ఈయన చెప్పాడు. కేటీఆర్ ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత అందరిని కలుస్తున్నాడు. బట్ అందరు కేసీఆర్ కూడా కలవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్. ఆయన కూడా కలుస్తా అన్నాడు భరత్. నేను ఇన్నయ్య గారు నేను వస్తామని కూడా చెప్పాను, కలుస్తామన్నారు. కొంచెం ఆయన సమయం కోసం ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. దొరికితే మాత్రం ఫుల్ మీల్సే, ఇంకా సాటిస్ఫైడ్ టైం ఇస్తారు. ఏదో నిమిషం 2 నిమిషాలు స్వయంగా వడ్డించి పెడతారు. ఇప్పుడు ఇన్నయ్య గారిని 2008లో పిలిచినప్పుడు 8 గంటలు అని చెప్పారు, 8 గంటలు పిలిచారని చెప్పారు. ఆ 8 గంటలు కాకుండా అట్లీస్ట్ ఫుల్ మీల్స్ కాకుండా టిఫిన్స్ పెట్టినా చాలని నేనంట. నేను ఒక సామెత చేశాను, రాకుంటే రాకుంటే తలవడు, వస్తే వదలడు. దట్ ఈస్ కేసీఆర్. వస్తే అంటే బీఆర్ఎస్ క్యాడర్ కంప్లైంట్ దీనికి సంబంధించి జనరల్ గా వాట్ ఐ అబ్జర్వ్డ్, బీఆర్ఎస్ క్యాడర్ అయినా కామన్ పబ్లిక్ అయినా ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగాలి, ఫోటో దిగాలి, వాళ్ళకి అంతకు మించి ఆనందం ఉండదు. అంతే కదా అవకాశం. డెఫినెట్ గా ఆ రోజు వస్తుందండి, త్వరలో. అంటే దీని వల్ల ఈ బ్లేమ్ సంతోష్కి వస్తుందని నా రీడింగ్. మీరు అన్నట్టుగా ఉద్యమకారులందరినీ కూడా ఆయన కలవడానికి డిసిషన్ తీసుకున్నాడు. చాలా త్వరలో ఆయన జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిలుస్తారు. ఓకే.
ఓకే. సో ప్రజాపతి గారు, సో ఏంటి దీని ఫైనల్